మా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ తీసుకునే స్ట్రాటజీ అని చెప్తా ఉన్నా. ఇది ప్రైవేట్ శంకుస్థాపన, ఇది తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన, ఇది అఫీషియల్ శంకుస్థాపన కాదు. ఒకవేళ అఫీషియల్ ఉంటే డాక్యుమెంట్స్ తీసుకురండి, ఇప్పుడే తీసుకురండి. మీరు డాక్యుమెంట్స్ తీసుకురండి, ఎక్కడున్నాయి అఫీషియల్ గా పలానా ఇది పెడతారని. కాంపౌండ్ వాళ్ళకి కూడా మీ దగ్గర అఫీషియల్ లేదు. ఆ వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ గా అడిగితే మాకు తెలీదు, వక్ఫ్ బోర్డ్ సిఇఓ అడిగితే కొత్తగా వచ్చిన అతనికి మాకు తెలీదు, అసలు ఏది మాకు తెలీదు. మొత్తం ఎక్కడ ఉందంటే ఒక ట్యాబ్ లో ఉందంట, ఒక ట్యాబ్ లో ఉందంట. ఒక్క వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి, మంత్రి నారాయణ గారికి తప్ప ఎవరి దగ్గర లేదంట. ఇదయా మీరు చేసే అభివృద్ధినా? ఉత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ముస్లిం సోదరులు నడుస్తున్నారని మీకు కక్షగా మీరు ఒక స్ట్రాటజీ వేసి మా తూట్లు పుడ్చాలని, మమ్మల్ని ముస్లింలందరినీ వేరే చేయాలని, ఇది ఒక పెద్ద స్కామ్ అనేసి చెప్పదలుచుకుంటున్నా. జూలై 3 వరకు నేను చూస్తా, మా పార్టీ వాళ్ళు చూస్తాం, అందరం చూస్తాం. మీరు అడ్మిషన్స్ ఏ ప్రకారంగా తీసుకుంటారో, ఆ స్కూల్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా లేపుతారో మీరు అన్ని మేము చూస్తాం. మేము వ్యతిరేకం కాదయ్యా, మీరు బ్రహ్మాండంగా కట్టండి, మేము వ్యతిరేకం కాదు. 13.5 ఎకరాని ఫస్ట్ కాంపౌండ్ వాల్ చేయండి. ఇంకపోతే ఆ 13.5 ఎకరాల్లో మా కార్యకర్తకి టీ బంకు కావాలి, మా కార్యకర్తకి ప్రొవిజన్ షాప్ పెట్టుకుంటాడు, జ్యూస్ అంగడి పెట్టుకుంటాడు, ఇంకో అంగడి పెడుతుంటాడంటే రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పొక్లెన్లతో క్లీన్ చేపిస్తున్నారా, అదే పొక్లెన్తో ఆ బొంకులు ఉండవు, అది ఉండవు. గుర్తు పెట్టుకోండి, ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకునేది. రాబోయేది జగనన్న ప్రభుత్వం. ఈ విషయాన్ని ఇక్కడే వదలకుండా నేను అన్ని ఎవిడెన్స్ తో పాటు కలెక్ట్ చేస్తున్నా. మా కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న దగ్గర తీసుకోపోతా, మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకోపోతా, మా పార్టీ పెద్దల దగ్గర తీసుకోపోతా, మా మైనారిటీ డిపార్ట్మెంట్ లో హఫీజ్ భాయ్ ఎక్స్ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకోపోతా, హాదర్ బాషా భాయ్ దగ్గర తీసుకోపోతా. ముఖ్యంగా మా నెల్లూరు ఇన్స్టిట్యూట్ నడిపించి రేపు నారాయణ సార్ మీద పోటీకి నిలబడే వ్యక్తి మా ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి అసలు దీని కథ పురాణాలు ఏందనేసి మొత్తం తీస్తాను అని చెప్పి సెలవు తీసుకుంటున్నా. అందరికి నమస్కారం. అదే విధంగా సంక్రాంతి పొంగల్ నెల్లూరు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్కారం. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చిందా సురేష్? ఏదో చెప్తే అడిగితే